నేను దారి మరచుకోలేదు. నేను నిన్ను కలవడానికి వచ్చాను. నాకొక భర్త కావాలి. కేవలం 6 నెలల కోసం మాత్రమే. చూడండి, ఇది ఏదైనా ఊరి జోకైతే మీకొక భర్త కాదు, ఒక ముఠా కావాలా? మీరనుకున్నారు గ్రామీణ పేదరైతు కొంచెం డబ్బులు చూపిస్తే వెనక్కి నగరానికి వచ్చేస్తాడని. ఒక అరబ్బు పుత్రిక తన కంపెనీని కాపాడుకోవడానికి ఒక మాసూం రైతును ముఠాగా చేసి వివాహం జాలం వేస్తుందంటే ఆమెకు గెలుపు తనదే అనిపించింది. ఆమె అనుకుంది ధనం మెరుపు చూపించి ఈ పేద బాలుమిని సులభంగా ఫసాయించేస్తానని. కాని ఆమెకిది తెలియలేదు. ఆమె ఆ బాలుడిని ఫసాయించడానికి వేసిన జాలమే ఆమె జీవితంలో అతిపెద్ద మరియు అందమైన మలుపుగా మారుతుందని. స్నేహితులారా, రూహును కంపింపజేసే ఈ కథ యొక్క పూర్తి సత్యాన్ని తెలుసుకోవడానికి వీడియోను చివరి వరకు తప్పక చూడండి. హర్యానాలోని సదక్పూర్ గ్రామంలో సూర్యుడు తన మొదటి కిరణాలను చిమ్మినప్పుడు అది భూమిపై బంగారు చాదర వేసినట్లు అనిపిస్తుంది. ఉదయం సుమారు 5 గంటలు. చల్లని గాలుల్లో తడిమట్టి వాసన మరియు సరసం గడ్డిపులాల తాజాతనం కలిసి ఉంది. ఈశాన్ 27 ఏళ్ల ఎత్తైన బలమైన శరీరం, లోతైన కళ్ళుగల యువకుడు తన పాత బావి దగ్గర నిలబడి ఉన్నాడు. అతను తన ముఖంపై చల్లని నీటి చిమ్ములు వేసుకున్నాడు. ఆ బిందువులు అతని ఎండలో కాలిన కండరాలపై దూసుకుపోయి నేలపై పడుతున్నాయి. ఈశాన్ కృషి విజ్ఞానం, అగ్రికల్చర్ సైన్స్లో డిగ్రీ చదివాడు. అతనికి నగరంలోని పెద్ద ఆఫీసుల్లో ఎయిర్ కండిషన్డ్ క్యాబిన్లో కూర్చునే అవకాశముంది. కాని అతను ఆ మెరిసే ప్రపంచానికి బదులు తన వృద్ధ తల్లి గాయత్రీదేవికి సేవ చేయడం మరియు తండ్రి అసంపూర్ణ కలలను ఎంచుకున్నాడు. అతను తన పాత ట్రాక్టర్ను స్టార్ట్ చేశాడు. ట్రాక్టర్ డుగుడుక్ శబ్దం గ్రామం నిశ్శబ్దాన్ని చీల్చింది. ఈశాన్ తన పొలం మట్టిని ముట్టడిలో తీసుకుని దాని తేమను అనుభవించాడు. అతని తండ్రి పెద్ద అప్పు కింద నలిగిపోయి మరణించాడు. ఈశాన్ రాత్రింబవళ్లూ పనిచేసి ప్రతి రూపాయి సేకరించి ఆ భూమిని రక్షించాడు. అతనికి ఈ భూమి కేవలం మట్టి కాదు, తండ్రి పగడి గౌరవం. మధ్యాహ్నం ఎండ కొంచెం బాగా వేడెక్కింది. గ్రామం ధూళి నిండిన రోడ్లపై పిల్లలు పరుగులెత్తుతున్నారు. పీపల్ చెట్టు కింద వృద్ధులు హుక్కా తాగుతున్నారు. అకస్మాత్తుగా గ్రామం మలుపు దగ్గర ఒక మెరిసే నల్లని లగ్జరీ ఎస్యూవీ కనిపించింది. గ్రామస్తులు విస్మయంతో చూశారు. అలాంటి ఖరీదైన వాహనం అక్కడ ఇంతకు ముందు ఎప్పుడూ చూడలేదు. వాహనం వెడిచిన తరువాత ధూళిమేఘం వెనుక ఉండిపోయింది. గ్రామం సాధారణత్వం మరియు నగరం ధనవంతత్వం మధ్య వ్యత్యాసాన్ని స్పష్టంగా చూపిస్తోంది. వాహనం వెనుక సీటులో కావ్య కూర్చుంది. ఆమె ముఖంపై పెద్ద డిజైనర్ గాజులున్నాయి. కానీ వాటి వెనుక దాగిన కళ్లల్లో లోతైన నిశ్శబ్దం మరియు అలసట ఉంది. కావ్య మల్హోత్రా గ్రూప్ యజమాని. ఆమె ఇప్పుడు తన సొంతవారే శత్రువులుగా మారిన ఒక యుద్ధం చేస్తోంది. ఆమె బాల్యం నుండి కేవలం ఒప్పందాలు మాత్రమే చూసింది. అది ఆమె తల్లిదండ్రుల విడాకులైనా లేక కోట్ల బిజినెస్ డీల్స్ అయినా. ఆమె కనిపించేది ప్రతి వ్యక్తికి ఒక ధర ఉంటుందని, ప్రపంచంలో ఏదైనా కొనుగోలు చేయవచ్చని. కావ్య అతని దగ్గరకు వచ్చి కొంచెం సంకోచంతో అడిగింది, మీరే ఈశానా? మీరే ఈశానా? ఈశాన్ ట్రాక్టర్ కింద నుండి బయటకు వచ్చి కళ్ళు తుడిచాడు. అతని ముందొక అమ్మాయి నిలబడి ఉంది. ఆ ధూళిమట్టి ప్రదేశంలో పూర్తిగా తగనిదిగా కనిపిస్తోంది. ఈశాన్ తన పాత గమచే చేతులు తుడుచుకుంటూ అన్నాడు, జీ, నేనే. మీకు పొలం దారి మరిచిపోయారా, లేక ఎవరైనా తప్పు చిరునామా ఇచ్చారా? కావ్య తన గాజులు తీసేసింది. ఆమె కళ్లలో ఒక అద్భుతమైన నిస్సహాయత ఉంది. ఆమె నేరుగా ఈశాన్ కళ్లలోకి చూస్తూ అంది, నేను దారి మరచిపోలేదు. నేను నిన్ను కలవడానికి వచ్చాను. నాకొక భర్త కావాలి. కేవలం 6 నెలల కోసం మాత్రమే. ఈశాన్ నిశ్శబ్దుడయ్యాడు. అతనికి తప్పు విన్నట్లనిపించింది. అతను కొంచెం నవ్వుతూ అన్నాడు, చూడండి, ఇది ఏదైనా ఊరి జోకైతే నాకు పొలంలో పని ఎక్కువ. ఇక్కడ మేము పంటలు పండిస్తాము, నాటకాలు చెయ్యం. ఇది జోక్ కాదు. కావ్య గొంతులో వణికి ఉంది. దాన్ని దాచడానికి ప్రయత్నించింది. నేను కావ్య మల్హోత్రా. నా చిన్నాన్న ఇంద్రజిత్ నా ఆస్తిపై కన్నేశాడు. నా తాతగారి వసియత్ ప్రకారం నేను రేపటిలోపు వివాహం చేసుకోవాలి, లేకపోతే నేను అంతా కోల్పోతాను. నాకు నగరం ధనవంతుడైన అబ్బాయి కావాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అతను నా కంపెనీలో భాగస్వామ్యం కోరుతాడు, లేక నన్ను బ్లాక్మెయిల్ చేస్తాడు. నాకు నీలాంటివాడు కావాలి, ఎవరికీ ఆశలేనివాడు. ఈశాన్ ఒక లోతైన శ్వాస తీసుకుని తన ట్రాక్టర్ ఆపేశాడు. సో మీకు భర్త కాదు, ఒక ముఠా కావాలి. మీరనుకున్నారు గ్రామీణ పేద రైతు కొంచెం డబ్బులు చూపిస్తే వెనక్కి నగరానికి వచ్చేస్తాడని. కావ్య ముందుకు వచ్చి భావోద్వేగంతో అంది, నేను నీకు అంత డబ్బులిస్తాను, నీ గ్రామం అన్ని సమస్యలు తీరిపోతాయి. నీపై ఉన్న అప్పులు లేక నీ పొలానికి అవసరమైనవి అన్నీ ఒక్క క్షణంలో అంతరించిపోతాయి. కేవలం 6 నెలల నాటకం, తర్వాత నువ్వు స్వేచ్ఛ, నేను స్వేచ్ఛ. ఈశాన్ కొంచెం దగ్గరకు వచ్చాడు. అతని ఎత్తు కావ్య కంటే చాలా ఎక్కువ. కాని అతని గొంతులో స్థిరత్వముంది. అతను గంభీరంగా అన్నాడు, కావ్యజీ, పొలంలో పంట పండించడానికి నెలలు పడుతుంది, కాని దాన్ని కొయ్యడానికి ఒక్కరోజు. మీరు ఒక రిస్తాన్ని పంటలాగా కాకుండా మార్కెట్ కూరగాయలాగా కొనడానికి వచ్చారు. రిస్తాలు సౌదాలతో కాదు, సాథీతో ఏర్పడతాయి.
కావ్య కళ్లలో కన్నీళ్లు తిరిగాయి. ఆమె గొంతును సమన్వయం చేసుకుంటూ అంది, నా ప్రపంచంలో సాథీ అనేది లేదు ఈశాన్. అక్కడ కేవలం అవసరం మాత్రమే ఉంటుంది. నా తల్లిదండ్రులు నన్ను 10 ఏళ్ల వయసులో ఒంటరిగా వదిలేశారు. అప్పటినుండి ఇప్పటి వరకు నేను ఒంటరిగా పోరాడుతున్నాను. ఒకవేళ నేను ఈ నిర్ణయం తీసుకోకపోతే నా తాతగారు రక్తం కక్కి సంపాదించినదంతా కోల్పోతాను. ఓడిపోతున్న వ్యక్తి సహాయం చెయ్యవు కదా? ఈశాన్ కావ్య కళ్లలోకి చూశాడు. అక్కడ అహంకారం కాదు, ఓడిపోతున్న యోధురాలు తన చివరి శ్వాస వరకు పోరాడుతోంది. ఈశాన్కు అనిపించింది, ఈ అమ్మాయి బయటనుండి ఎంత కఠినంగా ఉన్నా లోపల అంతే విరిగిపోయి ఉందని. ఈశాన్ కొంతసేపు నిశ్శబ్దంగా ఉండి అన్నాడు, కావ్యజీ, నేను నీ ధనమూ లేక నీ కంపెనీ హోదాతో ప్రభావితం కావడం లేదు. నేను హా అంటున్నాను ఎందుకంటే నేను చూశాను, అప్పుడు సాథీ లేకపోతే ఎలా ఉంటుందో. నేను కోరకును మీ తాతగారి కల ఇలా బూడిద అయిపోవడం, నా తల్లిదండ్రుల కలలు అసంపూర్ణంగా మిగిలినట్లు. నేను ఈ కాగితంపై సంతకం నీ ధనం కోసం కాదు, నీ కళ్లలో చూసిన ఈమాందారీ కోసం చేస్తున్నాను. సంతకం చేసిన తర్వాత ఆమె మనసులో అద్భుతమైన రాహతనిపించింది. ఆమె కంపెనీ ఇప్పుడు సురక్షితం. ఈశాన్ వంతు వచ్చినప్పుడు అతను చాలా గంభీరంగా పెన్ తీసుకున్నాడు. అతనికిది కేవలం కాగితం కాదు, అతను కావ్య కళ్లలో చూసిన ఓటమి భయాన్ని తొలగించడం బాధ్యత. సంతకాలైన తర్వాత కావ్య వకీలు దగ్గరకు వచ్చి నెమ్మదిగా అన్నాడు, మేడం, కంపెనీ బోర్డు మరియు ఇంద్రజిత్కు ఈ వివాహంపై అనుమానం రాకుండా ఉండాలంటే మీరు కొన్ని రోజులు ఈశాన్ ఇంట్లో గ్రామంలోనే ఉండాలి. నగరం హోటళ్లలో ఉండటం సందేహాస్పదంగా కనిపిస్తుంది. కావ్య ఒక పెద్ద శ్వాస తీసుకుంది. ఆమె గ్రామానికి వెళ్లే ఆలోచనతోనే అసౌకర్యంగా ఉంది, కాని ఆమె దగ్గర మరో మార్గం లేదు. ఆమె అసంతృప్తిగా తల ఊపి అంగీకరించింది. గ్రామం ద్వారం వద్ద గృహప్రవేశం. ధూళి ఎగరేస్తూ నల్లని ఎస్యూవీ ఈశాన్ పూర్విక ఇంటి ముందు ఆగినప్పుడు మొత్తం గ్రామం గవాక్షాలు తలుపుల నుండి జూస్తోంది. ఇల్లు పక్కా, కాని చాలా పాతది మరియు సాధారణం. గోడలు చున్నం పూసినవి. బరాండాలో తులసి చెట్టు ఉంది. కావ్య కారు నుండి దిగగానే చూసింది, ఈశాన్ వృద్ధతల్లి గాయత్రీదేవి చేతిలో ఆరతి తట్టు పట్టుకుని నిలబడి ఉంది. వారి ముఖంపై మమత ఒక అలాంటి కాంతి ఉంది, దాన్ని కావ్య సంవత్సరాల తరబడి చూడలేదు. కావ్య ఈ వివాహాన్ని కేవలం కాంట్రాక్ట్గా భావిస్తోంది. ఈశాన్ అమ్మ ఈ సాంప్రదాయ స్వాగతంతో ఆమె బాగా అసౌకర్యం పడింది. గాయత్రీదేవి ముందుకు వచ్చి కావ్యకు ఆరతి తీసి నుదుటిపై తిలకం పెడుతూ అంది, జీతీ రహే పుత్తర్, ఈ ఇంటి భాగ్యం ఈ గడపపై నువ్వు వచ్చావు కాబట్టి తెరిచిపోయింది. కావ్య నిశ్శబ్దంగా నిలబడింది. గాయత్రీదేవి ఆమెను బిటియా అని పిలిచి ఆమె తలపై ప్రేమగా చెయ్యి వేసినప్పుడు కావ్య కళ్ళు తడిసిపోయాయి. ఆ పాషాణ హృదయ బిజినెస్ వుమన్ ప్రపంచాన్ని తన వేళ్లపై నడిపించగలిగేది ఆ మమతమయ స్పర్శ ముందు నిశ్శబ్దమైంది. ఆమెకు మొదటిసారి అర్థమైంది, ఆమె తన కంపెనీ కాపాడుకోవడానికి కేవలం భర్తను మాత్రమే కాదు, ఒక పూర్తి కుటుంబాన్ని అజ్ఞాతంగా అద్దెకు తీసుకుందాని. గ్రామంలో మొదటి రాత్రి కావ్యకు భయంకర కలలా ఉంది. నగరం ఆలిసాన్ సౌకర్యాల్లో ఉండే కావ్యకు ఇక్కడి వాస్తవికతతో సరిపడటం అసాధ్యంగా అనిపించింది. రాత్రి 10 గంటల సమయం. కావ్య తన గదిలో ల్యాప్టాప్పై విటమోర్ గ్రూప్ ఫైళ్లు తెరవడానికి ప్రయత్నిస్తోంది. కాని అప్పుడే విద్యుత్ పోయింది. గది ముదురు చీకటిలో మునిగిపోయింది. ఉమ్మడి వేడి మరియు దోమల దాడి ఆమె చిరాకును శిఖరాలకు చేర్చాయి. ఆమె కోపంగా ల్యాప్టాప్ మూసేసింది. ఇదంతటి చోటు, విద్యుత్ లేదు, ఎయిర్ కండీషనర్ లేదు, మంచి ఇంటర్నెట్ కూడా లేదు. ఆమె చీకటిలో గొణిగింది. అప్పుడు తలుపు మీద తేలికపాటి తట్టడం జరిగింది. ఈశాన్ చేతిలో లాల్టెన్ మరియు మట్టి చల్లని నీటి గ్లాస్ తీసుకుని లోపలికి వచ్చాడు. అతను చూశాడు, కావ్య చెమటతో తడిసిపోయి ఇబ్బందిగా చేతులు ఊపుతోందని. ఈశాన్ నిశ్శబ్దంగా మట్టినీటిని టేబుల్పై పెట్టి చేతిలోని బాంబూ పంఖా, హ్యాండ్ ఫ్యాన్తో కావ్యకు గాలివేయడం మొదలుపెట్టాడు. కావ్య అతన్ని ఆపుతూ అంది, ఈశాన్, నేనిక్కడ ఒకరోజు కూడా ఉండలేను. నాకు తెలియదు గ్రామజీవితం ఇంత కష్టమని. ఈశాన్ శాంతంగా సమాధానమిచ్చాడు, కావ్యజీ, నగరంలో బటన్ నొక్కగానే వెలుగు వస్తుంది. అందుకే అక్కడివారు వెలుగు విలువ తెలుసుకోవడం మరిచిపోతారు. ఇక్కడ మాకు ప్రతిదానికి ఎదురుచూడాల్సి వస్తుంది. వర్షానికి, పంటకు, విద్యుత్కు కూడా. కావ్య చిరాకుగా అడిగింది, కాబట్టి మీరు కోరుకుంటున్నారా నేను కూడా ఈ ఎదురుచూపు అలవాటు చేసుకోవాలని? ఈశాన్ తేలికపాటి నవ్వుతో అన్నాడు, అలవాటు కాదు, ధైర్యం యొక్క ప్రాముఖ్యతను అర్థం చేయించాలనుకుంటున్నా. పంట పండడానికి సమయం పడుతుంది, అలాగే జీవిత కష్టాలు తీరడానికి కూడా సమయం పడుతుంది. ఈ రాత్రి ఈ చేతి పంఖా మీ సహాయం, దాన్ని అంగీకరించండి. కావ్య అతని మాటకు సమాధానమివ్వలేదు, కాని ఆమె నిశ్శబ్దంగా ఆ పంఖాను తీసుకుంది. ఈశాన్ వెళ్ళిపోయిన తర్వాత ఆ లాల్టన్ మధ్యస్థ వెలుగులో కావ్య మట్టి చల్లని నీరు తాగింది. ఆ నీరు ఆమెకు నగరం ఖరీదైన మినరల్ వాటర్ కంటే ఎక్కువ సుఖమిచ్చింది. ఆ రాత్రి ఏసీ లేకుండా కావ్య మొదటిసారి ఆకాశతారలను తన గవాక్షం నుండి చూసింది. ఈశాన్తో జరిగిన వాదన ఆమెను ఆలోచింపజేసింది. ఆమె అర్థం చేసుకుంది,
ఈశాన్ సరళమైన రైతులా కనిపించినా అతని మాటలు మరియు సిద్ధాంతాలలో ఒక లోతుంది, దాన్ని ఆమె కార్పొరేట్ ప్రపంచంలో ఎప్పుడూ పొందలేదని. గ్రామ సమయం నగరం అలారం సమయం కంటే చాలా భిన్నంగా ఉంటుంది. ఇక్కడ నిద్ర పిల్లి శబ్దాలతో కాదు, చిలుకల చిలుకలు మరియు దూరంగా ఉన్న ఆలయం నుండి వచ్చే ఆరతి శబ్దంతో మేల్కొంటుంది. కావ్య ఇప్పటికీ ఈ వాతావరణంలో తన్ని దగ్గించుకోవడానికి ప్రయత్నిస్తోంది. మూడవ రోజు ఉదయం త్వరగా లేచింది. ఆమె గవాక్షం నుండి చూసింది, ఈశాన్ తన బరాండాలో గ్రామ కొందరు రైతులతో కూర్చున్నాడు. ఆమె నిశ్శబ్దంగా బయటకు వచ్చి ఒక మూలన నిలబడి చూస్తోంది. ఈశాన్ కేవలం పొలాల్లో నాగలిపట్టే సాధారణ రైతు కాదు. అతను అక్కడ చిన్న చౌపాల్ను సంబోధిస్తూ వారికి కొత్త ప్రభుత్వ యోజనలు, బీజాల నాణ్యత మరియు మట్టి ఆరోగ్యం గురించి చాలా శాస్త్రీయంగా మరియు సరళంగా వివరిస్తున్నాడు. కావ్యకు అప్పుడే తెలిసింది, ఈశాన్ తన కృషి విజ్ఞాన డిగ్రీ తర్వాత పెద్ద కంపెనీల ఉన్నత జీతపుద్యోగాలను తిరస్కరించాడు, తన గ్రామ రైతులను విద్యావంతులను చేయడానికి మరియు వారిని కార్పొరేట్ దోపిడీ నుండి కాపాడడానికి. కావ్య మనసులో ఈశాన్ పట్ల గౌరవం మొదటి కిరణం ఇక్కడే పుట్టింది. ఆమె చూసింది, ఆమె ఒక ముఠాగా భావించినవాడు నిజంగా ఒక నాయకుడని. కొంతసేపటి తర్వాత కావ్య వంటగది వైపు వెళ్లి జీవితంలో మొదటిసారి ఎవరికోసమో టీ తయారుచేసింది. ఆ టీ కప్పు తీసుకుని ఈశాన్ దగ్గరకు వచ్చింది. అతను తన పాత ట్రాక్టర్ను రిపేర్ చేస్తున్నాడు. ఈశాన్ ఆశ్చర్యంగా ఆమెను చూసి నవ్వుతూ టీ కప్పు తీసుకున్నాడు. ఆ ఉదయం ట్రాక్టర్ నీడలో కూర్చుని ఇద్దరూ తమ గత జీవితాల పుటలు తెరిచారు. కావ్య మొదటిసారి ఎవరి ముందు తన తల్లిదండ్రుల విడాకుల గాయాన్ని పంచుకుంది. దానివల్ల ఆమె రిష్టాల నుండి భయపడింది. ఈశాన్ తన తల్లిదండ్రులతో గడిపిన సాధారణమూ మరియు ప్రేమతో నిండిన క్షణాల గుర్తులు చెప్పాడు. వారి మధ్య ఉన్న ఆ బంగారు గోడ ఇప్పుడు నెమ్మదిగా కరిగిపోతోంది. ఒక అంకహాసాథీయత్వం మొదలవుతోంది. మధ్యాహ్నమయ్యేసరికి వేడి మరియు ఉమ్మడి పెరిగాయి. గ్రామంలో మళ్లీ విద్యుత్ పోయింది. కావ్య చెమటతో బాధపడుతూ చిరాకుగా ఉంది. ఆమె గదిలో ఇటూ అటూ తిరుగుతోంది. అప్పుడు ఈశానమ్మ గాయత్రీదేవి గదిలోకి వచ్చారు. వారు కావ్య అసౌకర్యం చూసి ఏమీ మాట్లాడకుండా ఆమెను మంచం మీద కూర్చోబెట్టారు. గాయత్రీదేవి చేతిపంఖా తీసుకుని నెమ్మదిగా కావ్యకు గాలివేశారు. వారు తమ చేతితో తాజాగా తయారుచేసిన ఆహారం ఆమెకు తినిపించారు. కావ్య కళ్ళు నిండిపోయాయి. బాల్యం నుండి ఆమె తల్లి ప్రేమ కోసం ఎదురుచూసింది. అది ఇప్పుడు ఈ అపరిచిత ఇంట్లో ఒక ఒప్పంద వివాహం ద్వారా దొరికింది. ఆమెకు అర్థమైంది, ఆమె తన కంపెనీ కాపాడుకోవడం చక్కర్లో ఆమె పొందిన కుటుంబం దాన్ని ప్రపంచ ధనంతో కూడా కొనలేనిదని. ఆ రాత్రి చాలా శాంతంగా ఉంది. కాని ఈ శాంతి రాబోయే తుఫానుకు సంకేతం. అర్ధరాత్రి సమయంలో అకస్మాత్తుగా గ్రామంలో షోరు మొదలైంది. ఆగ్! ఆగ్! కావ్య భయంగా లేచి బయటకు పరిగెత్తింది. ఆమె చూసింది, ఈశాన్ అనాజ్ గోదాము నుండి ఎత్తైన జ్వాలలు ఎగురుతున్నాయి. ఇది యాదృచ్ఛికం కాదు. ఇంద్రజిత్ యొక్క సూచించిన చాలు. ఈశాన్ను ఆర్థికంగా బ్రేక్ చేసి కావ్య సాథీ వదిలేయమని బలవంతం చేయడానికి. ఈశాన్ అధైర్యంగా గోదాము వైపు పరిగెత్తాడు. అక్కడ ఉన్న బీజాలు మరియు సాధనాలు అతని సంవత్సరం కష్టం మరియు గ్రామ అనేక రైతుల ఆశలు. తన ప్రాణాల పర్వా లేకుండా ఈశాన్ ఆ జ్వాలల మధ్య దూకాడు. కావ్య గుండె బయటకు వచ్చినట్లయింది. ఆమె అధైర్యంగా అరిచింది, ఈశాన్, బయటకురా! ప్రాణాలకంటే ఏమీ పెద్దది కాదు. కాని ఈశాన్ ఆ ఆగ్ నుండి బీజాల బోరాలు బయటకు తీస్తున్నాడు. ఆ క్షణంలో కావ్యకు అర్థమైంది, ఈశాన్ త్యాగం మరియు ధైర్యం ఏమాత్రం చూపించడం కాదు, అతను నిజంగా ఇతరుల కోసం తన్ను తాను అర్పించే వ్యక్తి. గ్రామస్తుల సహాయంతో ఆ గరికట్టబడినప్పుడు ఈశాన్ చాలా బాధపడ్డాడు. కావ్య ఈశాన్కు ఆధారమిచ్చి ఇంట్లోకి తీసుకువచ్చింది. ఆమె చేతులు వణుకుతున్నాయి, కళ్లనుండి నిరంతరం కన్నీళ్లు కారుతున్నాయి. ఆమె మరహం తీసి ఏడుస్తూ ఈశాన్ గాయాలపై రాసింది. కావ్య సుబ్బుగా అంది, ఇదంతా నా కారణంగా జరిగింది. ఈశాన్, నేనిక్కడ రాకూడదు. నా వల్ల నీ అంతా నాశనమవుతోంది. ఈశాన్ తన బాధపడిన చెయ్యిని కావ్య చెయ్యిపై పెట్టి ఆమెను శాంతపరుస్తూ అన్నాడు, కావ్య, ఇది ఇప్పుడు నీ పోరాటం మాత్రమే కాదు, ఇది మనది. మనం దీన్ని కలిసి సరిచేస్తాం. ఇది ఆ క్షణం. వారి వివాహ కాంట్రాక్టు వెనుకపడిపోయింది మరియు ఒక నిజమైన సాథీత్వం జన్మించింది. కావ్యకు ఇప్పుడు అర్థమైంది, ఆమె ఇక ఒంటరి కాదని. ఈశాన్ తన సామ్రాజ్య రక్షణ కోసం ఏ హద్దుకు అయినా వెళ్లగలడని నిరూపించాడు. గోదాము ఆగ్ బూడిద ఇంకా చల్లబడలేదు. మరుసటి రోజు గ్రామ శాంత వాతావరణంలో భారీ టెన్షన్ వ్యాపించింది. ఇంద్రజిత్ ఇప్పటివరకు తెరవెనుక చాలు చేస్తున్నాడు. ఇప్పుడు తానే మైదానంలోకి దిగాడు. అతననుకున్నాడు, ఆగ్తో ఈశాన్ భయపడతాడు, కావ్య విరిగిపోతుందని. కాని అతనికి తెలియదు, ఈ దుర్ఘటన వారిద్దరినీ మరింత దగ్గర చేసిందని. మధ్యాహ్నం సమయంలో
ఈశాన్ తన బాధపడిన చేతులపై పట్టీ కట్టుకుని పొలాల వైపు చూస్తున్నప్పుడు 3 నల్లని వాహనాలు ధూళి ఎగరేస్తూ అతని ఇంటి ముందు ఆగాయి. ఇంద్రజిత్ తన బాడీగార్డ్లు మరియు కొందరు వకీళ్లతో గర్వంగా దిగాడు. అతని ముఖంపై కుటిల నవ్వు ఉంది. వాహ్, ఏమిటి అద్భుత దృశ్యం! ఇంద్రజిత్ చేతులు కొట్టుకుంటూ అన్నాడు. మల్హోత్రా గ్రూప్ వారసురాలు ధూళి నిండిన గల్లీల్లో ఒక సాధారణ రైతు మర్హం పట్టీ చేస్తోంది. కావ్య, ఈ నాటకమిప్పుడు ఆపు. బోర్డు సభ్యులు రేపు మీటింగ్ చేస్తున్నారు. వారికి తెలిసిపోయింది నీ ఈ వివాహం కేవలం చట్టపరమైన మోసమని. కావ్య ముందుకు వచ్చింది. ఆమె కళ్లలో ఇప్పుడు పాత భయం లేదు, కొత్త కాంతి ఉంది. మోసం నువ్వు చేస్తున్నావన్నయ్యా. బోర్డు విషయమైతే వారికి సత్యం చెప్పడానికి నేనే వస్తున్నాను. ఇంద్రజిత్ గట్టిగా నవ్వాడు. సత్యమంటే ఈ రైతు అబ్బాయి కేవలం కొన్ని డబ్బుల కోసం నీతో ఉన్నాడు. ఇంకా విను ఈశాన్, నువ్వు ఇప్పుడే ఈ కాగితంపై సంతకం చేసి ఈ వివాహం జేగడమని చెబితే నేను నీకు అంత డబ్బు ఇస్తాను. నీ 7 తరాలు కూర్చుని తినేస్తాయి. ఈశాన్ నెమ్మదిగా ఇంద్రజిత్ దగ్గరకు వచ్చాడు. అతని ఎత్తు మరియు వ్యక్తిత్వం ఆ క్షణంలో ఇంద్రజిత్ ఖరీదైన సూట్పై బరువు పడుతోంది. ఈశాన్ శాంతంగా కాని గంభీరంగా అన్నాడు. ఇంద్రజిత్జీ, మీరు నగరం ఎత్తైన భవనాల్లో కూర్చుని కేవలం ధరలు నిర్ణయించడం నేర్చుకున్నారు, గౌరవించడం కాదు. కావ్యజీ సాథీ నాకు సౌదా కాదు. డబ్బుల విషయమైతే మట్టి నుండి బంగారం పండించడం మాకు వస్తుంది. మీ దగ్గర అడగాల్సిన అవసరం లేదు. ఇంద్రజిత్ బౌక్లాపోయాడు. అతను అరుస్తూ అన్నాడు, మీరు రేపు బోర్డు మీటింగ్లో ఏమీ నిరూపించలేరు. నాకు గవాహులున్నారు, మీరు వివాహం కోసం బలవంతం చేశారని. అప్పుడు ఈశాన్ తన జేబులోండి ఒక పెన్ డ్రైవ్ తీసి గాలిలో ఊపుతూ అన్నాడు, గవాహులో మాకు కూడా ఉన్నారు. రాత్రి మీ ఆళ్లు గోదాములో ఆగుపెట్టినప్పుడు వారు మర్చిపోయారు. గ్రామం ప్రతి మలుపులో మేము సెక్యూరిటీ కోసం సీసీటీవీ కాదు, మానవ కళ్ళు పెట్టామని. నా చిన్న అన్నయ్య రాజేష్ ఆ రాత్రి పూర్తి వీడియో రికార్డ్ చేశాడు. అందులో మీ ఆళ్లు పెట్రోల్ చిలకరిస్తున్నారు, స్పష్టంగా కనిపిస్తున్నారు. ఈశాన్ మరింత వివరించాడు. రాజేష్ ఒక స్థానిక జర్నలిస్టు సహాయంతో ఇంద్రజిత్ కాల్ రికార్డులు కూడా తీసుకున్నాడు. అందులో అతను గుండాలకు ఆగ్జని మరియు ఫైర్ సెట్ చేయమని ఆదేశాలిస్తున్నాడు. ఇది వినగానే ఇంద్రజిత్ ముఖం బూడిద రంగు అయింది. మరుసటి రోజు నగరం ముఖ్య కార్యాలయంలో బోర్డు మీటింగ్ పిలిచారు. ఇంద్రజిత్కు పూర్తి నమ్మకముంది, అతను తన మాటలతో బోర్డును మోసం చేస్తాడని. కాని మీటింగ్ మొదలైన వెంటనే కావ్య మరియు ఈశాన్ కలిసి లోపలికి వచ్చారు. కావ్య ఆత్మవిశ్వాసంతో ప్రొజెక్టర్పై ఆ వీడియో ప్లే చేసింది. అందులో ఇంద్రజిత్ ఆళ్లు ఈశాన్ పొలాలకు నష్టం చేస్తున్నారు. ఆమె బోర్డు ముందు అన్ని సాక్ష్యాలు ఉంచింది. కావ్య కఠిన గొంతుతో అంది, గౌరవనీయుల బోర్డు సభ్యులారా, ఈ వ్యక్తి కేవలం కంపెనీ విలువలకే వ్యతిరేకంగా పనిచేయడమే కాదు, ఒక నిర్దోషి కుటుంబ జీవితాలను తీసుకోవడానికి ప్రయత్నించాడు. ఈశాన్ బోర్డును సంబోధిస్తూ అన్నాడు, నేను రైతే అయినా వ్యాపారం నమ్మకంపై నడుస్తుందని తెలుసు. తన కుటుంబానికే నిలబడని వ్యక్తి మీ కంపెనీకి ఏమవుతాడు? బోర్డు సభ్యులు ఈశాన్ బుద్ధిమత్తా మరియు కావ్య ధైర్యంతో బాగా ప్రభావితమయ్యారు. సాక్ష్యాలు అంత పక్కాగా ఉన్నాయి, పోలీసులను అక్కడికే పిలిచారు. ఇంద్రజిత్ను సస్పెండ్ చేసి పోలీసులు అతన్ని గొలుసులు వేసి తీసుకెళ్లారు. వెళుతుంటే ఇంద్రజిత్ కళ్ళు కిందికి వాలాయి. కావ్య మరియు ఈశాన్ ఒకరి చేయిని ఒకరు పట్టుకొని నిలబడ్డారు. మీటింగ్ అయిపోయిన తర్వాత అందరూ వెళ్ళిపోయారు. కావ్య తన క్యాబిన్ గవాక్షం నుండి నగరాన్ని చూస్తోంది. ఈశాన్ ఆమె వెనక వచ్చి నిలబడ్డాడు. కావ్య నెమ్మదిగా అంది, ఈశాన్, ఈరోజు నా కంపెనీ కాపాడబడింది. మన కాంట్రాక్ట్ పూర్తయింది. ఇప్పుడు నువ్వు స్వేచ్ఛ. ఈశాన్ ఆమె వైపు చూసి నవ్వుతో అడిగాడు, నిజంగా మీకు అనిపిస్తోంది ఇది ఇప్పటికీ కేవలం కాంట్రాక్ట్ అని? మీరు నిజంగా కోరుకుంటున్నారా నేను వెళ్ళిపోవాలని? కావ్య నిశ్శబ్దురాలైంది. ఆమె కళ్లలో ఆ హౌను ఉంది. ఆమె నోటితో చెప్పడానికి భయపడుతోంది. ఆ పెద్ద ఆఫీసులో ఎప్పుడూ ఫైళ్ల శబ్దమే మాత్రమే ఉండేది. ఇప్పుడు 2 హృదయాల ధడ్డనలు స్పష్టంగా వినిపిస్తున్నాయి. వారికి అర్థమైంది, వారి గెలుపు కేవలం కంపెనీ కాపాడడంలో కాదు, ఒకరినొకరు పొందడంలోనే అని. నగరం ఆందోళన మరియు కోర్టు కార్యకలాపాల తర్వాత కొన్ని వారాలకు సదక్పూర్ గ్రామం మళ్లీ వార్తల్లోకి వచ్చింది. కాని ఈసారి కారణం వివాదం కాదు, ఒక ఉత్సవం. మల్హోత్రా గ్రూప్ చైర్పర్సన్ కావ్య మరియు ప్రగోతిశీల రైతు ఈశాన్ యొక్క నిజమైన వివాహం రోజు. ఈ వివాహం ఏ 5 స్టార్ హోటల్ మూసివేసిన గదిలో కాదు, ఈశాన్ లహలహలాడే పొలాన మధ్యే జరుగుతోంది. అక్కడ వారు మొదటిసారి కలిశారు. చుట్టూ గెండుపూల వాసన, చెట్లపై టిమ్టిమా లైట్లు రాత్రి చీకటిని బంగారు కాంతితో నింపుతున్నాయి. మొత్తం గ్రామం ఈ జశ్నలో పాల్గొంటోంది, ఎందుకంటే కావ్య ఇప్పుడు వారికి నగరం మేం కాదు, వారి సుఖదుఃఖ సాథీ అయిపోయింది. కావ్య ఈరోజు ఎరుపు బనారసీ సారీలో అలంకరించబడింది.
ఆమె ముఖంపై పాత కార్పొరేట్ కఠినత ఇప్పుడు అదృశ్యమైంది. దాని స్థానంలో ఒక కాంతి ఉంది. అది కేవలం లోపలి శాంతితో వస్తుంది. ఆమె మండపం వైపు వెళుతున్నప్పుడు ఆమె దృష్టి గాయత్రీదేవి అంటే ఈశాన్ అమ్మతో కలిసింది. గాయత్రీదేవి నవ్వుతూ తన కోడలి చెయ్యిని పట్టుకుంది. కావ్యకు అనిపించింది, ఆమె తల్లి ప్రేమ కోసం ప్రపంచ ధనంలో వెతికినది ఆమె ఈ కచ్చీ మట్టి మరియు నిస్వార్థ ప్రేమలో దొరికిందని. పండితగారు మంత్రోచ్చారణ మొదలుపెట్టారు. అగ్ని ముందు కూర్చున్న ఈశాన్ మరియు కావ్య ఒకరి చెయ్యిని ఒకరు పట్టుకున్నారు. ఫేరలు మొదలైనప్పుడు ఈశాన్ వంగి కావ్య చెవిలో నెమ్మదిగా అన్నాడు, గుర్తుందా కావ్యజీ, మన కాంట్రాక్ట్ ఈరోజు ముగుస్తోంది. ఇప్పుడు నువ్వు పూర్తిగా స్వేచ్ఛ. కావ్య ఆగింది. ఆమె ఈశాన్ కళ్లలో లోతుగా చూసి సమాధానమిచ్చింది, లేదు ఈశాన్, ఈ రోజు నుండి ఒక కొత్త కాంట్రాక్ట్ మొదలవుతోంది. జీవితకాలం. ఈసారి దాని స్యాహి ఏ వకీలు కాదు, నా హృదయం. ఈశాన్ నవ్వుతూ కావ్య మంగలో సింధూరం భరించాడు. ఈ సింధూరం కేవలం ఒక ఆచారం కాదు, రెండు వేరువేరు ప్రపంచాల మిలనానికి సింహం. గ్రామ మహిళలు మంగళగీతాలు పాడుతున్నారు. మొత్తం వాతావరణం పవిత్ర శక్తితో నిండింది. స్నేహితులారా, మీకు ఈ కథ ఎలా అనిపించింది? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తప్పక చెప్పండి. కథ బాగా నచ్చితే వీడియోకు లైక్ చేయండి మరియు మీ స్నేహితులతో షేర్ చేయడం మర్చిపోకండి. మీరు ఈ వీడియో ఎక్కడి నుండి చూస్తున్నారో మీ ప్రియమైన గ్రామం లేదా నగరం పేరు కూడా కామెంట్లో రాయండి. ఇలాంటి హృదయాన్ని తాకే కథలు వినడానికి మా ఛానల్ అక్కిశ్రీ పరిహార్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ కలుద్దాం తదుపరి కథతో. అంతవరకు జై